ఆరు కంగారుగా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వినోద్ ఎలాగైనా సరే బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అని అనుకుంటూ గుప్తా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. పెళ్లి 2 రోజుల తర్వాత కాదు, రేపే జరగబోతుంది అని గుప్తా చెప్పిన మాటలకు ఆరు కంగారు పడుతూ ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చిత్ర గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. తను తీసుకొచ్చిన తాళిబొట్టును పంతులు గారికి ఇచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టండి అని చిత్ర వాళ్లకు ఇస్తూ ఉంటుంది. ఇక దేవునికి దండం పెట్టుకుంటూ ఈ పెళ్లి జరిగిపోవాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక ఆరు కిచెన్ దగ్గరికి వచ్చి బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే కిటికీలో నుంచి బాగి బయటికి రా అని పిలుస్తూ ఉంటే ఏంటక్క అని బాగి బయటకు వస్తూ ఉంటుంది. ఇక ఏంటక్క పిలిచావు అని అడిగేసరికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వినోద్ బయటికి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసరికి ఎందుకు అని బాగి అడుగుతూ ఉంటే చెప్పాను కదా బయటికి వెళ్లకుండా చూసుకో అని ఆరు అంటూ ఉంటుంది. ఇంతలో వినోద్ రెడీ అయి కిందకి వస్తాడు. నిర్మల సదాశివం సోఫాలో ఉంటే అమ్మ నాకు చిన్న పనుంది రావడానికి లేట్ అవుతుంది అని నిర్మలకు చెప్పి బయటికి వెళ్తూ ఉంటే అలాగే అని నిర్మల అంటుంది. ఇంతలో బాగి పరిగెత్తుకుంటూ వచ్చి వినోద్కు అడ్డుగా నిలబడుతూ ఉంటుంది. మరి బాగి వినోద్ని బయటికి వెళ్లకుండా అడ్డుకోగలదా? చిత్ర వినోద్ని పెళ్లి చేసుకుంటుందా? ఏం జరుగుతుందో చూద్దాం.